వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను వెజ్ మ్యాగీ అయితే చూపించబోతున్నాను. వెజ్ 2 మినిట్స్లో కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఇలా ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం అయితే నేను ముందుగా ఇక్కడ వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నవి క్యారెట్, క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ కావాలంటే చిన్నగా ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నాను కాబట్టి అన్ని ఆనియన్ కూడా నిలువుగానే కట్ చేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అండ్ అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మూడింటిని వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న సైజు 2 క్యారెట్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా ఇలా మీడియం సైజులో నిలువుగా కట్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే క్యారెట్ ఇవన్నీ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి నెక్స్ట్ క్యాప్సికమ్, నేను రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ అండ్ ఎల్లో 3 టైప్స్ క్యాప్సికమ్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కుక్ అయిన తర్వాత కొంచెం సేపు ప్లేట్ ముచ్చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను. రెగ్యులర్గా అందరూ ట్రై చేస్తారు. ఇలా వెజిటేబుల్స్ వేసి కూడా మ్యాగీ చేసుకుంటే మ్యాగీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు ప్లేట్ ముచ్చేసి కుక్ చేసేసుకోవాలి. పిల్లలు చాలామంది వెజిటేబుల్స్ అవాయిడ్ చేసేస్తుంటారు కదా, మ్యాగీ అంటే ఇష్టంగా తింటారు. సో మ్యాగీలో ఇలా వెజిటేబుల్స్ వేసి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇష్టపడతారు. నెక్స్ట్ నేను తీసుకున్న మ్యాగీ క్వాంటిటీకి 3.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. 3.5 దీంట్లో వాటర్ ఎక్కువైనా పర్లేదు, సూప్లా కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇక్కడ 3.5 గ్లాస్ వేసేసుకుంటున్నాను. నీళ్ళు మరగనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ నేనైతే మ్యాగీ మసాలాని వాటర్లో వేసుకొని కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం మరుగుతున్న వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని, నేను క్యాప్సికమ్ వేసుకున్నాను కాబట్టి కారం అంత ఎక్కువగా వేసుకోలేదు. నీళ్ళు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడైతే మ్యాగీని పీసెస్గా చేయకోకుండా సేమ్ ప్యాకెట్లో నుంచి తీసి యాజ్ ఇట్ ఈస్ అలాగే పెడితే అవి నూడిల్స్లా పొడువుగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి దీంట్లో వేసేసుకోవడమే. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ ఉంది కాబట్టి అవి 2 వెజిటేబుల్సే వేసుకున్నాను. కావాలంటే మీరు ఇందులోకి బీన్స్ అండ్ అనపకాయ గింజలు, చిక్కుడుకాయ విత్తనాలు, ఇంకా ఏవేవే అవైలబుల్ ఉంటే అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇందులోకి ఆలు కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా ఒకసారి వెజిటేబుల్స్ని ముందే ఉడికించుకొని ఇందులో వేసుకుంటే అప్పుడు ఇంకొంచెం ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. క్యాప్సికమ్, క్యారెట్ కాబట్టి త్వరగానే ఉడుకుతాయని నేను డైరెక్ట్గా వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని. నెక్స్ట్ కొత్తిమీర అయితే వేసేసి కొంచెం సేపు ప్లేట్ ముచ్చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.